అందరికీ నమస్కారం అండి. ఇల్లు చూసి ఇల్లాల్ని చూడాలి అంటారు. ఇల్లు పరిశుభ్రంగా ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుంది. ఇంట్లో ఉన్న స్త్రీలు కొన్ని నియమాలను పాటించినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. ఒక ఇల్లు బాగుండాలి అంటే దానికి ఆ ఇంటి ఇల్లాలే కారణము అని చెప్తుంటారు. ఇంట్లో ఉన్న స్త్రీలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేయాలి. బారెడు పొద్దెక్కిన తర్వాత లేచి శుభ్రం చేసినట్లయితే ఆ ఇంటిని దరిద్ర దేవత వెంటాడుతుంది. ఇంట్లో నిర్వహించే మంచి పనులు ఏవైనా శుక్లపక్షంలోనే చేయాలి. అంటే అమావాస్య నుంచి పౌర్ణమి వరకే చేయాలి. చాలామంది స్త్రీలు రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీసి నిద్రపోతూ ఉంటారు. కానీ అలా చేయకూడదు. పెళ్ళైన స్త్రీలు నలుపు రంగు వస్తువులను వాడటం కానీ నలుపు రంగు బట్టలు కట్టుకోవటం కానీ చేయకూడదు. ప్రతిరోజు భోజనం చేయటానికి ముందు కాకికి ఒక ముద్ద అన్నం పెట్టాలి. ఇలా గనక చేసినట్లయితే పితృదేవతలకు సంతృప్తి కలుగుతుంది. ఇంట్లో ఉన్న స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరగబోసుకొని ఉండకూడదు. జుట్టు విరగబోసుకొని ఉండటం అనేది జ్యేష్ఠాదేవి యొక్క స్వరూపము. శుక్రవారం రోజు కానీ, జీతం వచ్చిన రోజు కానీ ముందుగా ఉప్పును కొనాలి. ఇలా చేయటం వల్ల సంపద వృద్ధి చెందుతుంది. శుక్రవారం రోజు రాళ్ల ఉప్పు కొని ఇంటికి తీసుకొచ్చినట్లయితే రాళ్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లో ప్రవేశిస్తుంది అని చెప్తుంటారు. ఆడవాళ్ళు కాలుపై కాలు వేసుకొని కూర్చోవటము, కాళ్ళాడిస్తూ కూర్చోవటము, ఎక్కువగా ఊగుతూ ఉండటం లాంటి పనులు చేయకూడదు. ఇవి దరిద్రానికి హేతువులే కాకుండా ఎముకలు త్వరగా విరిగే అవకాశం కూడా ఉంటుంది. ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు కుడి చేత్తో మాత్రమే ఇవ్వాలి. ఎడమ చేతిని ఉపయోగించకూడదు. చాలామంది స్నానం చేసిన తర్వాత బకెట్ నీళ్లను వదిలిపెట్టి వస్తూ ఉంటారు. అలా బకెట్‌లో నీళ్లను వదిలిపెట్టకూడదు. ఆ నీటితో ఎవరైనా స్నానం చేసినట్లయితే ఆ వ్యక్తికి కష్టాలు ప్రారంభమవుతాయి. సుమంగళి స్త్రీలు రాత్రి సమయంలో అలిగి ఆహారం తినకుండా నిద్రపోకూడదు. ఉదయం నిద్ర లేవగానే భూదేవికి నమస్కారం చేస్తే చాలా మంచిది. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంటిని ఎప్పుడూ కసువు జిమ్మకూడదు. సాయంత్రం నిద్రబోయే ముందు వంట పాత్రలు, వంటగది, స్టవ్‌ను ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి. అలా శుభ్రం చేసిన తర్వాతే నిద్రపోవాలి. వివాహమైన స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత జుట్టు తడిగా ఉన్నప్పుడు తడి చేతులతో కుంకుమ పెట్టుకోకూడదు. చేతిని శుభ్రంగా తుడుచుకొని తర్వాత మాత్రమే కుంకుమ పెట్టుకోవాలి. స్నానం చేసిన జుట్టును అలాగే వదిలేస్తే జుట్టులోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. శుక్రవారం రోజున స్త్రీలు పాదాలకు పసుపు పూసుకోవాలి. ఇలా పసుపు గనక పూసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షము ఎప్పుడూ కుటుంబం పైన ఉంటుంది. రాత్రిపూట ఎప్పుడూ తలస్నానం చేయకూడదు. మంగళవారము, శుక్రవారము ఇంట్లో బూజు దులిపే పని పెట్టుకోకూడదు. ఈ 2 రోజుల్లో ఇంట్లో బూజు గనక దులిపినట్లయితే ఏలినాటి శని పట్టి పీడిస్తుంది. చాలామంది స్త్రీలు సౌకర్యంగా ఉంటుందని జుట్టు విరగబోసుకొని నిద్రపోతారు. కానీ అసలు అలా చేయకూడదు. జుట్టు విరగబోసుకొని పడుకోవటము మనుషులు చేసే పని కాదని పురాణాల్లో చెప్పబడింది. స్త్రీలు శుక్రవారం రాత్రి పడుకునే ముందు ఇంటి గుమ్మం ముందు ఒక చిన్న దీపం వెలిగించాలి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. సాయంత్ర సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తూ ఉంటారని అంటారు. వీళ్ళు తిరిగే సమయంలో ఏదైనా చెడు గనక అనుకుంటే వెంటనే జరిగిపోతుందట. అందుకే తదాస్తు దేవతలు తిరిగే సమయంలో ఎప్పుడూ చెడు మాటలు మాట్లాడకుండా ఉండాలి. అప్పుడంతా మంచే జరుగుతుంది. అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి. ఇంట్లో గొడవలు తగ్గాలంటే ఆముదంతో దీపారాధన చేయాలి. లక్ష్మీ కటాక్షం కలగాలి అని కోరుకునేవారు ప్రతిరోజు ఆవునేతితో దీపం పెట్టాలి. రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము. రాత్రి సమయంలో ఉప్పును చిన్న పొట్లాలుగా కట్టి అన్ని గదుల్లో ఉంచాలి. తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉన్న స్త్రీలు ఎవరితో మాట్లాడకుండా ఈ ఉప్పును తీసి పడేయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇంట్లో సాలెగూళ్ళు ఉన్నట్లయితే అవి దరిద్ర హేతువులు. ఇంట్లో ఎప్పుడూ సాలెగూళ్ళు ఉండకుండా చూసుకోవాలి. ఇల్లెప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. స్త్రీలు ఉదయం నిద్రలేచిన వెంటనే నుదుటిపైన బొట్టు ఉండేలా చూసుకోవాలి. మొహం కడుక్కోకుండా వంటగదిలోకి వెళ్ళకూడదు. ఉదయం నిద్రలేవగానే అరచేతులు చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితౌ గౌరి, ప్రభాతే కరదర్శనం అనే శ్లోకాన్ని చదువుకోవాలి. కొంతమంది నిద్రపోయేటప్పుడు తల దగ్గర నీళ్ల బాటిల్ పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోకూడదు. స్నానం చేయకుండా మనం డబ్బు పెట్టుకునే బీరువాని తాకకూడదు. స్నానం చేయకుండా తల దువ్వుకోవటము, తులసి చెట్టును తాకటము, పూలు కొయ్యటము లాంటి పనులు చేయకూడదు. శుక్రవారం రోజు స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేస్తే మీ మీద ఉన్న దిష్టి మొత్తం తొలగిపోతుంది.
బయటికెళ్లే ముందు ఛాతీ పైన చిన్న కాటుక పెట్టుకుంటే ఎవరి యొక్క దిష్టి తగలకుండా ఉంటుంది. నిద్ర లేవగానే రాత్రి కప్పుకున్న దుప్పట్లను అలాగే మంచం మీద పడేయకూడదు. దుప్పట్లు మడతపెట్టకుండా ఉన్నట్లయితే దరిద్ర దేవత ఆ దుప్పట్లలో వచ్చి కూర్చుంటుంది. కొంతమంది రాత్రి సమయంలో బట్టలు ఉతుకుతూ ఉంటారు. వాస్తుశాస్త్రం ప్రకారము రాత్రి సమయంలో బట్టలు ఉతుక్కోకూడదు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆవును గనక చూసినట్లయితే అది శుభ సంకేతము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.